అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి వారధిపై నుండి నెలలో ఒకరు ఇద్దరు జీవన పోరాట సమస్యలతో గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. మనిషి రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకున్న వారధులు నేడు మృత్యు నిలయాలుగా మారాయి. చిరుప్రాయంలో ఆత్మహత్యలు చేసుకుని కుటుంబ సభ్యులకు తీరని శోకాలు మిగులుస్తున్నారు. దీన్ని చూసి చెల్లించిపోయిన స్వర్ణాంధ్రమూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిఎస్ మూర్తి వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇక్కడ ఈ ఫ్లెక్సీలు చూడండి. ఒక్క నిమిషం ఆగండి. మీ జీవితం మీది కాదు, మీ కుటుంబానిది కూడా. ఇంటికి వెళ్లి రెండవ జీవితాన్ని ప్రారంభించండి. ఒక్క నిమిషం మీ కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను గుర్తు చేసుకుని వారితో మీ అనుబంధాన్ని మననం చేసుకోండి అంటూ బ్రిడ్జ్ పొడవునా, బ్రిడ్జికి ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరి అభినందనలు అందుకుంటున్నారు మూర్తి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఏ ఒక్కరినైనా మార్చగలిగితే ఈ ప్రయత్నం సఫలమైనట్లేనని అన్నారు బిఎస్ మూర్తి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక్క సెకండ్ మీరు ఆలోచన చేయండి. మీ కుటుంబం గురించి ఆలోచన చేయండి, మీ సమాజం గురించి ఆలోచన చేయండి. ఆ సమాజంతో, మీ కుటుంబంతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో మీకు గల అనుబంధాన్ని మననం చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఆత్మహత్య అన్నది చేసుకోరు. ఎందుచేతనంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలకి చావు ఒక్కటే కారణమైతే ఈ ప్రపంచం మీద మనిషి అనేవాడు ఎవడు కూడా ఈ భూమి మీద మిగలడు. దయచేసి మీరందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించి మీ బంధువుల్ని, మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని ఏ విధంగా మీ తల్లిదండ్రులు కనిపించి ఎంత అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచి ఈ రోజు ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీ క్షణికావేశంతో వివిధ కారణాల వల్ల మీ బ్రిడ్జి మించి దూకి ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని చాలా కలిసివేసింది. ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఈ ఫ్లెక్స్లను, ఈ బ్రిడ్జి మొత్తం మీద ఫ్లెక్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్ణాంధ్రమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ప్రయత్నాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూర్తి చేసిన వినూత్న ఆలోచనను అభినందిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఉందని తెలిసి దాని గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారని నగరం ఎస్ఐ జానీ బాషా అన్నారు. ఎవరైనా చావాలనుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలు చూసిన తర్వాత చదివిన తర్వాత వాళ్ళ మనసు మార్చుకొని వెళ్ళిపోవడానికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా ఆ ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తీసుకునే ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఏదైనా అనర్థాలకు కారణం. అటువంటిది మీ కుటుంబ సభ్యులు ఆలోచించడం, ఆ సమయంలో ఉన్న స్నేహితులు సభ్యులు ఆలోచించడం, వెనక తర్వాత ఏమవుతుందో అనేది ఆలోచించడం. కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తామో చావాలనుకునే దాన్ని విరమించుకొని కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా 8 లక్షల మంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులోనూ 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువ. రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలేనట.